మనం మన ధర్మాన్ని ఆచరించాలి. అయితే మీ అందరికి జడలు వేసుకోవడం వచ్చు కదా, ఎంతమంది వేసుకున్నారు చెప్పండి, వేలతో లెక్క వేయచ్చు. పూజకు వచ్చేటప్పుడు కొంచెం పద్ధతిగా రావాలన్నమాట. పంచమాంగళ్యాలు ఉంటాయి అనమాట ఆడవారికి. జుట్టు జడ వేసుకొని పూలు పెట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం, మంగళసూత్రాలు, మెట్టెలు, నల్ల పూసలు, గాజులు ఇవన్నీ కూడా ఈసారి నుంచి పూజకు వచ్చేటప్పుడైనా జడ వేసుకొని, బొట్టు పెట్టుకొని, గాజులు వేసుకొని అలా చేస్తూ ఉండండి. ఎందుకంటే మన ధర్మాన్ని మనం కాపాడాలి. ఇప్పుడు మీ పిల్లలకు చెప్పాలనుకోండి, మీరేం చెప్తారు? ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, మీ పిల్లలకి ఇప్పటి నుంచే సంస్కృతి సాంప్రదాయాలు నేర్పండి. ఇప్పటి నుంచి నేర్పకపోతే తర్వాత వాళ్ళు అలవాటు పడరు. ఇప్పుడు నేను కొన్ని పూజలు చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు పెద్దవాళ్ళు ఇక్కడ పూజ చేస్తూ ఉంటారు, పిల్లలు ఏమో బెడ్రూమ్ లోకి వెళ్ళి ఫోన్ నొక్కుంటున్నారు, టీవీ చూస్తూనే ఉంటారు. వాడి నుంచి పూజ దగ్గర కూర్చోమంటే కూర్చోడు. చిన్నప్పటి నుంచే ప్రయత్నపూర్వకంగా వాళ్ళతోటి స్తోత్రాలు గాని, శ్లోకాలు గాని, అసలు గుడి అంటే ఏంటి, పూజలు అంటే ఏంటి మనం తెలుసుకొని వాళ్ళకి తెలియజెప్పాలన్నమాట. అలా చేస్తే వాళ్ళు సంస్కారవంతులు అవుతారు. చదువు 30% ఉన్నా మిగతా 70% సంస్కారం ఉండాలి.